మెక్సికో దేశం రీసెంట్గా ఏషియన్ ఇంపోర్ట్స్ మీద హై టారిఫ్స్ విధిస్తున్నానని ప్రకటించింది. ఈ టారిఫ్స్ జనవరి 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రానున్నాయని కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా మెక్సికో దేశం చాలా వరకు ఫ్రీ ట్రేడ్ అప్రోచే ఫాలో అయ్యేదన్నమాట. ఎక్కువగా టారిఫ్స్ విధించేది కాదు. చాలా వరకు అంటే దాదాపు 140, 150 గూడ్స్ మీద 35% to 50% టారిఫ్స్ మెక్సికో విధిస్తూ ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక చైనా, ఇండియా, సౌత్ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలు ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఇండియా మెక్సికో ట్రేడ్ అనేది 2024లో ఆల్ టైమ్ హై ఉందన్నమాట. దాదాపు $12 బిలియన్ ఇండియాకి మెక్సికోకి మధ్య ట్రేడ్ ఉంది. అయితే ట్రేడ్ సర్ప్లస్ ఇండియా వైపు ఉంది. అంటే ఇండియా మెక్సికోకి ఎక్కువ అమ్ముతుందన్నమాట. ట్రేడ్ డెఫిసిట్ మెక్సికో వైపు ఉంది. అంటే మెక్సికో నుంచి మనం తక్కువ కొనుక్కుంటున్నాం, మెక్సికోకి ఎక్కువ అమ్ముతున్నాం. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మెక్సికన్ రూట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. లాటిన్ అమెరికాలో మెక్సికో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అనమాట. ఈ టైంలో మెక్సికో ఏషియన్ గూడ్స్ మీద, ఏషియన్ ఎక్స్పోర్ట్స్ టు మెక్సికో మీద చాలా టారిఫ్లు వేయటం ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ పార్ట్స్ కావచ్చు, టెక్స్టైల్స్, అపరెల్, ప్లాస్టిక్స్, మెటల్స్, ఫుట్వేర్ వీటన్నిటిలో కూడా మెక్సికో టారిఫ్లు బాగా పెంచేస్తుంది అనమాట. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మెక్సికో యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి అని చెప్పి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షిన్బామ్ చెప్తున్నారు.